Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులతో షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. వార్తా కథనాల్లో కూడా స్టిల్ ఇంకా ట్రెండ్ అవుతున్నటువంటి విషయము ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినటువంటి మహిళ. ఈ వార్తా కథనాలు ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. చూస్తూనే మన మహిళా మనుల లోపల ఇంత విపరీతమైనటువంటి ధోరణి ఏ విధంగా వచ్చిందో అర్థం కావటం లేదు. క్షణిక సుఖాని కోసం నిన్న ఒక వీడియో బస్ స్టాండ్ లోపల ఒక చిన్న పిల్లోని వదిలిపెట్టి తన ప్రియుడితోని జంపు. మరి తనకు ఎంత మానవత్వం లేకుండా ప్రవర్తించింది. ఆ 9 సంవత్సరాల పిల్లోడిని బస్ స్టాండ్లో వదిలిపెట్టి పోవడానికి మనసు ఎలా వచ్చింది? క్షణిక సుఖానికి అలవాటు పడి పిల్లోడిని ఆ విధంగా బస్ స్టాండ్లో వదిలిపెట్టి పోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఇష్టం లేకపోతే భర్తతో కూర్చొని మాట్లాడి అక్కడికి సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా. ఈ క్షణిక సుఖాలకు అలవాటు పడి భర్తలి సంసారాన్ని పిల్లల్ని వదిలేసుకొని ఈ విధంగా తయారవుతున్నారు మన దేశం లోపల మరి మహిళా శిఖామణులు. ఒకప్పుడు వార్తా కథనాల లోపల మహిళలపైన అకృత్యాలు, అఘాయిత్యాలు ఇట్లాంటివి వినిపించేటువంటి రోజులు పోయి ఇప్పుడు పురుషులపైన అఘాయిత్యాలు, అకృత్యాలు, ప్రియునితో కలిసి చంపడం లాంటి కథనాలు మనం వార్తా కథనాల లోపల మనం వినవలసినటువంటి టైం వచ్చిందేమో అని అనిపిస్తుంది. ఈ మధ్య మరి దేశం నలుమూల నుంచి ఎక్కడి నుంచో ఒక దిక్కు నుంచి ఒక వీడియో మనకు ఒక న్యూస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ ఎక్కువ మటుకు మాత్రం ఈ భర్తలే బలిపశువులు అవుతున్నారు. మరి చట్టాల లోపల మార్పులు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఈ ధోరణి ఓయో రూముల లోపల నిన్న కూడా ఒక వీడియో జరిగింది. ఒక 2 ఓయో రూముల లోపల 2 జంటలు వస్తారు. ఫస్ట్ జంట ఒక రూమ్లోకి వెళ్తుంది. సీసీ కెమెరా లోపల క్లియర్గా కనిపిస్తుంది. మొదటిగా వచ్చిన జంట ఒక రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇంకో వచ్చిన జంట పక్క రూమ్లోకి వెళ్ళిపోతారు. అయితే రెండో వచ్చినటువంటి జంట ఏం చేస్తుందంటే అతను అక్కడ ఉన్నటువంటి చెప్పులు చూసి గుర్తుపడతాడు. ఆ చెప్పులు తన భార్య. తీరా డోర్ నాక్ చేసి బయటకు వచ్చేసరికి అతని భార్య అందులో నుంచి వస్తుంది. మళ్ళీ ఆ వచ్చిన పర్సన్ ఇక్కడ చూస్తే ఇతని భార్య వస్తుంది. మరి మానవత్వ సభ్య సమాజం ఎక్కడ పోతుందో అర్థం కావడం లేదు. మానవత్వ విలువలు మొత్తం మంట కలిసిపోతున్నాయి. ఈ సెక్స్కు బానిసలైపోయి మరి మానవత్వాన్ని మంట కలిపి వావి వరుసలన్నీ మర్చిపోయి సమాజం మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. ఏదో వెస్ట్రన్ కల్చరు అని మనం గొప్పగా వాళ్ళని మనం నిందిస్తుంటాం. మరి మన కల్చర్కి ఏమైంది? మరి హైందవ ధర్మంలో ఉన్నటువంటి మన ధర్మాన్ని కాపాడుకోలేక ఆల్రెడీ పరమతాలు మన మతం మీద పడి మతాలు మార్పు చేస్తూ ఉంటే అన్ని మతాలు మన మీద పడి మననే మత మార్పు చేస్తూ ఒక దిక్కు చాపకంది నీరులాగా వస్తారు. ఒక సైడు బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి రోహింగ్యాలు వచ్చి ఇక్కడ వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేస్తారు. అట్లా కాకుండా మన మతం మొత్తం సర్వనాశనం అయిపోతుందని ఆలోచన చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళా శిఖామణులు ఇలాంటి కార్యక్రమాలు చేసి పరువును మొత్తం బాజార్పాలు చేస్తారు. పరువు మొత్తం మంట కలిసిపోతుంది. ఇంకా ఇట్లాంటి వీడియోస్ పెట్టడానికి షేమ్ అనిపిస్తుంది అసలు. యాక్చువల్గా ఏం పెట్టాలి వీడియోస్ చెప్పండి? క్షణిక సుఖాలకు అలవాటు పడి సంసారాల మొత్తం నాశనం. ఈ మధ్య మరీ ట్రెండ్ అయిపోయింది కదా, చాలా ఎక్కువైపోయినాయి ఈ వార్తా కథనాల లోపల. ఇట్లాంటివి చూస్తూ ఉంటే ఏంది ఎట్లా మారిపోతుంది సభ్య సమాజము? మనం ఎంత మానవత్వ విలువలతో బతికేవాళ్ళం, మన పూర్వీకులు ఎలా బ్రతికేవారు సమాజం లోపల. మరి అంతా మర్చిపోయి ఇప్పుడు అమ్మాయిలు కూడా విపరీత ధోరణి అయిపోయింది. వీళ్ళ యొక్క మనస్తత్వం లోపల ఒక డిఫరెంట్ చేంజ్ అనేది వచ్చింది. దాని ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అబ్బాయిలు మారుతున్నారు, అమ్మాయిలు మారుతున్నారు. సభ్య సమాజం మొత్తం తలదించుకునే విధంగా ప్రవర్తన జరుగుతూ ఉన్నది. ఇట్లాంటి వీడియోలు ఇంకోసారి పోస్ట్ చేద్దని అనిపిస్తుంది కానీ తప్పటం లేదు. ఈ న్యూస్లో వార్తా కథనాల లోపల మనము చూసినప్పుడు ఇట్లాంటి విషయాలు మొత్తం మాట్లాడాలంటేనే ఎట్లా అనిపిస్తుంది.